Hi everyone, welcome to my channel. Today మన టాపిక్ వచ్చేసి రేషియోస్. రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషియోస్ టాపిక్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ దిస్ రేషియోస్? ఈస్ రేషియో ఇస్ ఏ కంపారిజన్ ఆఫ్ two quantities. Understand? It's a comparison of two quantities. If per suppose A and B are two quantities of same kind in same units, understand, then the fraction of A and B can be written as ratio of A and B. ఎలా అంటే A by B, fraction of A and B అంటే A by B ఏగా. A by B is written as A is to B. A is to is a symbol. Understand? A is to is a symbol. Okay, note it down. For example, 1 liter equal to 50 ml అని ఉంది. ఓకేనా? మనం ఇందాక డెఫినేషన్లో ఏం నేర్చుకున్నాం? సేమ్ కైండ్ ఇన్ సేమ్ యూనిట్స్. రెండింటి దగ్గర సేమ్ యూనిట్స్ ఉండాలి. సేమ్ కైండ్, ఓకే, ఇది ఇంటిజరే, ఇది ఇంటిజరే, బట్ ఇది యూనిట్స్ ఆర్ డిఫరెంట్. అండర్స్టాండ్? ఇప్పుడు 1 liter ఈక్వల్ టు 1 liter ఈక్వల్ టు we know that 1000 ml, isn't it? Now I'm asking about 2 liters. 2 liters కనుక్కోమన్నాను. సో ఐదర్ దీన్నన్నా ఎంఎల్లోకి మార్చాలి, 1 liter నన్నా ఎంఎల్లోకి మార్చాలి, లేదా 50 ml నన్నా మనం లీటర్లోకి మార్చాలి. ఐఎమ్ కన్వర్టింగ్ లీటర్ ఇంటూ ఎంఎల్, మిలీలీటర్స్. 1000 లీటర్స్, 1 liter అడిగాడు కాబట్టి 1000 liters ఈక్వల్ టు 50 ml కదా. సారీ, 1000 ml ఈక్వల్ టు 50 ml. 0 gets cancelled. 500లో 20 times 20 is to 1. It's a ratio. Understand? Okay, let's move on to another topic in ratios. ఇప్పుడు ఈ రేషియోస్ లో మనం ఏ నెంబర్తో అయినా మల్టిప్లై చేయొచ్చు అండ్ డివైడ్ చేయొచ్చు, ఎక్సెప్ట్ జీరోతో మల్టిప్లై చేయలేము, డివిజన్ కూడా చేయకూడదు. ఏదైనా నాన్ జీరో నెంబర్తో వీ కెన్ మల్టిప్లై అండ్ డివైడ్ ఆన్ బోత్ సైడ్స్. ఏ దగ్గర మనం 3ని మల్టిప్లై చేసాము అంటే, ఫర్ సపోజ్ బి దగ్గర కూడా 3ని మల్టిప్లై చేయాలి. ఇట్స్ ఎ కండిషన్. మనం అక్కడ 0ని మల్టిప్లై చేసి ఇక్కడ 0ని మల్టిప్లై చేస్తే మిగిలేదు 0నే. సో అలా చేయకూడదు. అండర్స్టాండ్? For suppose 3:5, I'm taking for example ratio 3:5. Here A, B. Understand? I want to multiply 3 on both sides. Multiply 3 on both sides. 3 into 3 is to 5 into 3. 3 3 is 9. 5 3 is 15. Understand? ఇక్కడ నేను 3ని యాడ్ చేయడం వల్ల సమ్ముకు వచ్చే నష్టం ఏం లేదు, బికాస్ 3 గెట్స్ క్యాన్సిల్, మిగిలేదు 3:5. జస్ట్ ఐ మల్టిప్లికేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. మల్టిప్లై చేసినప్పుడు సమ్మకి ఎలా నష్టం ఉండదు, గుర్తుపెట్టుకోండి.
అలాగే డివిజన్ కూడా 3:9 ఉంది. ఈ రెండిట్లో కామన్ గా ఏ టేబుల్ పోద్ది? కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 3. డివైడ్ విత్ 3 ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు 1:3 వచ్చింది. అండర్స్టాండ్? ఓకే, ద మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ మర్చిపోయాను. ఓకే, 1 second, ఐ లెట్ ఇట్ నో ఇట్. ఇప్పుడు A:B అనేది ఒక రేషియో కదా. ఇందులో ఈ రేషియో A and B ఆర్ కాల్డ్ టర్మ్స్ ఆఫ్ రేషియో. టర్మ్స్ ఆఫ్ రేషియోస్. A and B ఏమంటాం? టర్మ్స్ ఆఫ్ రేషియోస్ అంటాం. అండర్స్టాండ్? ఏ రేషియో ఇండివిజువల్ గా చూసుకుంటే ఏమంటాం? ఏ ఇస్ కాల్డ్ first term, or we can call it as antecedent. And second term and B is called second term or consequent, isn't it? అర్థమైందా? ఓకే, 1 second, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, డన్. Just I'm doing some examples for more clarity. Suppose A అనే ప్రాబ్లం ఇలా ఇచ్చాడు, 9:16 అని ఇచ్చాడు. ఇందులో యాంటిసిడెంట్ ఏది, కాన్సిక్వెంట్ ఏది? వాట్ ఈస్ యాంటిసిడెంట్ అండ్ కాన్సిక్వెంట్ అని ఇస్తే, సో ఇక్కడ మనం డైరెక్ట్ గా చెప్పొచ్చు, ది ఫస్ట్ టర్మ్ ఈస్ కాల్డ్ యాంటిసిడెంట్, ది సెకండ్ టర్మ్ ఈస్ కాల్డ్ కాన్సిక్వెంట్. అండర్స్టాండ్? ఇంకా అర్థమైంది కాన్సెప్ట్? ఓకే, ఇప్పుడు మనందరికీ తెలుసు, ఏ రేషియో ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ లోయెస్ట్ టర్మ్స్ ఆర్ సింప్లెస్ట్ ఫార్మ్ అని. సింప్లెస్ట్ ఫార్మ్ ఇస్ నథింగ్ బట్, మన క్వశ్చన్ ఇలా ఇచ్చాడు, 9:16 అని ఇచ్చాడు. దీన్ని మనం కొద్దిగా సాల్వ్ చేయొచ్చు. మనం లోయర్ క్లాసెస్ లో చేసి ఉంటాం, స్కూల్ డేస్ లో చేసి ఉంటాం. ఈ రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 3. 3 సారీ 50. ఓకే, ఈ రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 3. 3 3s 9, 3 5s 15, 3:5. ఐఎమ్ కన్వర్టెడ్ ఇంటూ ఏ సింప్లెస్ట్ ఫామ్. అంటే సాధ్యమైనంత వరకు మనం సాల్వ్ చేయాలి, మనకు వచ్చిన సింప్లిఫికేషన్ మనం సాల్వ్ చేయాలి. అండర్స్టాండ్? 9:15 ఇచ్చాడని మనం దాంతోనే చేస్తే కొద్దిగా సమ్ ఎలాబరేట్ అయింది, అంటే బిగ్గెస్ట్ అయిపోయింది. అండర్స్టాండ్? And moreover, the order of the terms in a ratio is more and more important. జనరల్గా మనం చేసే మిస్టేక్స్ అక్కడే. మన ప్రాక్టికల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, ఇక్కడ నుంచి నేను 1 కిలోమీటర్ నడిచాను, 1 కిలోమీటర్ నేను వాక్ చేశాను. ఇక్కడ నుంచి నేను అక్కడ వరకు నడిచిన డిస్టెన్స్ ఒకటే కదా, ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ వరకు నడిచే డిస్టెన్స్ ఒకటే కదా. సో అలాగా సపోజ్ A:B ఈక్వల్ టు B:A అని నేను అజంప్షన్ చేసుకున్నా. నా అజంప్షన్ కరెక్టా కాదా?
ఐ నీడ్ టు చెక్. ఒకసారి చెక్ చేద్దాం. సపోజ్ మనకి ఇలా ఇచ్చాడు ఒక క్వశ్చన్, 2:3 అండ్ 3:2 ఈ రెండు ఇచ్చాడు. అండర్స్టాండ్? ఫస్ట్ 2:3 అంటే 2/3గా ఫ్రాక్షన్ ఫామ్ లో, అంతే కదా. 2/3 అంటే 1.5. సారీ, 2/3 అంటే ఏంటి? క్యాల్కులేటర్లో సాల్వ్ చేద్దాం. క్యాల్కులేటర్ సాల్వ్ చేస్తే 2/3 అరౌండ్ 0.667 అప్రాక్సిమేట్లీ. అండ్ 3/2 ఏంటి? 3/2 ఎలా రాసుకోవచ్చు? 3/2, 3:2ని 3/2గా రాసుకోవచ్చు. దీనికి వచ్చే ఆన్సర్ ఏంటో మనకు తెలుసు, 1.5. ఇప్పుడు 0.6667 ఈక్వల్ టు 1.5. 1.5 అంతే కదా? కాదు, క్లియర్ కనిపిస్తుంది కదా. 0.667 ఈక్వల్ టు 1.5 అలా అవుతుంది. సో మనకి 2:3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 3:2. అంటే ఒక వాల్యూ 2:3 ఒక వాల్యూ సర్టెన్ వాల్యూ వచ్చినప్పుడు 3:2 కూడా సేమ్ వాల్యూ వస్తుంది అనుకోవడం ఇట్స్ ఎ మిత్, అపోహ. సో నా అజంప్షన్ ఈజ్ రాంగ్. యాక్చువల్ ఫార్ములా ఈస్ A:B not equal to B:A. We proved it. Understand? ఇప్పుడు మన క్వశ్చన్ ఎలా ఇస్తాడు, 2/1/3 ఈజ్ టు 3 ఆర్ దీనికన్నా ముందు ఒక కాన్సెప్ట్ చెప్తాను. ఇప్పటి వరకు మనం సింగిల్ రేషియోస్ గురించి విన్నాం. అండర్స్టాండ్? సింగిల్ రేషియోస్ ఎలా సాల్వ్ చేయాలి. ఇప్పుడు మనం ఒకవేళ 2 రేషియోస్ ఇచ్చి ఆ 2 రేషియోస్ ని కంపేర్ చేయమంటే ఎలా? లెట్స్ సీ. 2 రేషియోస్ ఇచ్చాడు. 2 రేషియోస్ ఆర్ గివెన్. We have to convert. First of all, we have to convert into the equivalent like fractions. Then we have to convert into equivalent like fractions. Understand? ఒకసారి నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నారా? సపోజ్ 2 రేషియోస్ ఇలా ఇచ్చాడు. దీన్ని ఇందాక చెప్పిన దానికి ఎగ్జాంపుల్ 1.5:2.5 ఆర్ 3:4 2 రేషియోస్ ఇచ్చాడు. దీన్ని మనం ఈక్వివాలెంట్ లైక్ ఫ్రాక్షన్స్ గా కన్వర్ట్ చేయాలి. ఎలా? లెట్స్ సీ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 3:4 ఉంది. ఇందులో ఇక్కడ 1.5:2.5 ఉంది. ఇందులో మనకు కొద్దిగా ఏది డిఫరెంట్ గా అంటే డిఫికల్ట్ గా అనిపిస్తుంది సాల్వ్ చేయడానికి? ఫస్ట్ పార్టేగా, ఫస్ట్ రేషియోనేగా. లెట్స్ సీ ఇట్. నాకు ఇక్కడ పాయింట్ లో ద అమౌంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంటిజర్స్.
కావాలి అంటే 1.5 మనం ఎలా రాసుకోవచ్చు, 15/10 ఈస్ టు 2.5 ని 25/10. సో ఇక్కడ నాకు 10 క్యాన్సిల్ అయితే నాకు ఇంటిజర్ ఫామ్ లోకి వచ్చినట్టేగా, నాకు కావాల్సిన ఫామ్ లోకి. సో ఐఎమ్ మల్టిప్లైయింగ్ విత్ 10 ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమైంది, 10 into 15/10 is to 10 into 25/10. 10 gets cancelled. Here 10 gets cancelled. 15 is to 25 మిగిలింది. ఇందులో 5 టేబుల్ పోద్దిగా, 5 3s 5 5s 3 is to 5. సెకండ్ పార్ట్ సాల్వ్ చేయడానికి ఏం లేదు, సింప్లెస్ట్ ఫామ్ లోనే ఉంది. ఓకేనా, నేను దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సింప్లెస్ట్ ఫామ్ లో కన్వర్ట్ చేశాను అంతే, అంతకుముందు నేనేం చేయాల. ఓకే, ఇప్పుడు ఇంకా సమ్ అవ్వలేదు. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది ఆన్సర్, 3:5 వచ్చింది. బికమ్ యాజ్ 3:5. సెకండ్ పార్ట్ యాజ్ గా ఉంది 3:4. మనం దీన్ని ఫ్రాక్షన్ ఫామ్ లోకి మార్చాలిగా, 3/5 అండర్స్టాండ్, ఆర్ 3/4. ఇలా 2 రేషియోస్ ఉన్నాయి మనకి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ డినామినేటర్ సేమ్ ఉందా, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో డినామినేటర్ ఇస్ నాట్ ఈక్వల్, అది ఈక్వల్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎలా, హౌ అంటే ఫస్ట్ పార్ట్ లో ఉన్న డినామినేటర్ ని సెకండ్ పార్ట్ లో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. సెకండ్ పార్ట్ లో ఉన్న డినామినేటర్ ని ఫస్ట్ పార్ట్ లో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయండి. 3/5 ఉంది కదా, 3/5 ఇంటూ ఇక సెకండ్ పార్ట్ లో డినామినేటర్ ఏంటి, 4, 4/4 ఆర్ సెకండ్ పార్ట్ యాస్టిస్ గా రాయండి. ఫస్ట్ పార్ట్ లో ఉన్న డినామినేటర్ అంటే 5 తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. సమ్ముకి ఎలా నష్టం లేదండి. 3/5 4 గెట్స్ క్యాన్సిల్ కదా, 3/5 into 1 3/5, 3/4 into 1 3/4. సమ్ముకి ఎలాంటి నష్టం లేదు. నష్టం లేనంత వరకు మనం ఎలాంటి కుప్పి గంటలైనా వేయచ్చు. అండర్స్టాండ్, ఎలాంటి డాన్సులు వేసినా పర్లా. ఇప్పుడు 3 4s 12, 5 4s 20 ఆర్ 3 5s 15, 4 5s 20. ఇప్పుడు డినామినేటర్ సేమ్ అయిందిగా. ఓకేనా, మనం కంపేర్ చేయమంటే ఏది బిగ్గెస్ట్, ఏది లోయెస్ట్ నెంబర్, ఏది బిగ్గెస్ట్ నెంబర్, ఏది లోయెస్ట్ నెంబర్, ఏది బడావాలా, ఏది చోటావాలా. అర్థమైందా, బడావాలా ఏంటి, ఇక్కడ బడావాలా అంటే బిగ్గెస్ట్ నెంబర్, చోటావాలా అంటే షార్టెస్ట్ నెంబర్. ఇక్కడ డినామినేటర్ సేమ్ అయింది. ఇప్పుడు న్యూమరేటర్ లో ఏదైతే నెంబర్ ఎక్కువగా ఉంటుందో అది బడావాలా అంటే బిగ్గెస్ట్ నెంబర్, ఏదైతే లోవర్ గా ఉంటుందో న్యూమరేటర్ లో నెంబర్ అది చోటావాలా అంటే లోయెస్ట్ నెంబర్. ఐ నీడ్ బిగ్గెస్ట్ వాల్యూ ఈజ్ 12 or 15. 15 కదా ఆబ్వియస్లీ. సో 15/20 ఇట్స్ బడావాలా అంటే 15/20 అంటే ఇది 3:4. 3:4 is the biggest number. Understand? Note it down.
అర్థమైందా? అర్థమైందా ఇప్పుడు చెప్పిందా? ఫస్ట్ టర్మ్ లో ఉన్న డినామినేటర్ ని సెకండ్ టర్మ్ లో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి, సెకండ్ టర్మ్ లో ఉన్న డినామినేటర్ ని ఫస్ట్ టర్మ్ లో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి అంతే. సో ఫస్ట్ టర్మ్ లో ఉన్న డినామినేటర్ 7/9 ఇంటూ 5/5 ఆర్ 4/5 ఇంటూ 9/9 అంతే. 7 5 35, 9 5 45 or 9 4 36, 9 5 45. డినామినేటర్ సేమ్. ఇప్పుడు న్యూమరేటర్ లో ఏది బిగ్గెస్ట్ నెంబర్ అంటే ఇది బిగ్గెస్ట్ నెంబర్, అంటే 4:5 ఇస్ బిగ్గెస్ట్ నెంబర్. అంటే అర్థమైందా? ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా చేయాలో అర్థమైందా? క్లియర్ కట్ గా చూసుకోండి సార్. ఇప్పుడు ఈ మోడల్లో ఐ థింక్ ఇట్స్ లాస్ట్ మోడల్. ఐ థింక్ the quantity is increases or decreases. Quantity పెరిగినా తగ్గినా in the ratio A:B. A:B రేషియోలో క్వాంటిటీ పెరిగినా కానీ తగ్గినా కానీ the fraction by which the original quantity is multiplied, the fraction by which the original quantity is multiplied to get a new quantity is called factor multiplying ratio. షార్ట్ కట్ లో దీన్ని FMR అంటారు. అర్థమైందా? మనకు ఒక ఒరిజినల్ క్వాంటిటీ ఇస్తాడు క్వశ్చన్ లో, ఆ రేషియోకి ఒరిజినల్ క్వాంటిటీ ఇస్తాడు, దాన్ని ఆ రేషియోని ఫ్రాక్షన్ ఫామ్ లోకి మార్చి వీ హ్యావ్ టు మల్టిప్లై బోత్ ది ఒరిజినల్ క్వాంటిటీ అండ్ ఫ్రాక్షన్. దాన్ని ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి న్యూ క్వాంటిటీ వచ్చింది. ఆ న్యూ క్వాంటిటీని ఏమంటారంటే ఫ్యాక్టర్ మల్టిప్లైయింగ్ రేషియో అంటారు. మనకు ఒక ఎగ్జాంపుల్ చూస్తే అర్థమైంది. సో లెట్స్ సే ఇప్పుడు సపోజ్ క్వశ్చన్ లో డిక్రీజ్ అనే వర్డ్ ఇచ్చి by 3:4 అండ్ ఒరిజినల్ క్వాంటిటీ ఈక్వల్ టు 12 అని ఇస్తే, ఓకేనా? ఒరిజినల్ క్వాంటిటీని మనం ఈ ఫ్రాక్షన్ ని మల్టిప్లై చేస్తే మనకు న్యూ క్వాంటిటీ వచ్చింది. అదే మనకు కావాల్సిన ఆన్సర్, ఓకేనా? అలాగే ఇంకో కండిషన్ ఏంటంటే డిక్రీజ్ అని ఇచ్చినప్పుడు చిన్న నంబర్ న్యూమరేటర్ లో ఉండాలి, పెద్ద నంబర్ డినామినేటర్ లో ఉండాలి, ఓకేనా?
ఇక్కడ చిన్న నెంబర్ ఏంటి 3 న్యూమరేటర్ లో ఉంది, పెద్ద నెంబర్ డినామినేటర్ ఇంటూ 12 4 3s ఈక్వల్ టు 9. ఇది ఆన్సర్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇంక్రీజ్ అని ఉంది, ఇప్పుడు ఇలా ఉండకూడదు, పెద్ద నంబర్ న్యూమరేటర్ లో ఉండాలి, చిన్న నంబర్ డినామినేటర్ లో ఉండాలి. ఇంటూ 12 3 4s ఈక్వల్ టు 16. అర్థమైందా? ఇప్పుడు నేను క్వశ్చన్ రీడ్ చేస్తాను, ఆన్సర్ చేద్దాం. Earlier shoe company produces 2000 shoes in a day. They increased their production 6:5 ratio. What will be the new production ratio అన్నాడు. I'm repeating the question. Earlier shoe company produces 2000 shoes in a day. అంటే రీసెంట్గా ఒక షూ కంపెనీ 2000 షూస్ ప్రొడ్యూస్ చేసింది ఒక రోజులో. దే ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ 6:5 రేషియో. వాళ్ళ ప్రొడక్షన్ వాళ్ళు ఇంక్రీజ్ చేసుకున్నారు. ఏ రేషియోలో? 6:5 రేషియోలో ఇంక్రీజ్ చేసుకున్నారు. సో వాట్ విల్ బి ది న్యూ ప్రొడక్షన్ రేషియో అన్నాడు. ఇక్కడ మనకు ఒరిజినల్ క్వాంటిటీ ఇచ్చాడు 2000 అని, అవునా? సొల్యూషన్ ఒరిజినల్ క్వాంటిటీ ఈక్వల్ టు 2000 అండ్ రేషియో ఈజ్ 6:5. ఇంక్రీజ్డ్ అన్నా డిక్రీజ్డ్ అన్నాడా? దే ఇంక్రీజ్డ్ ఏ ప్రొడక్షన్ 6:5 రేషియో కదా, దే ఇంక్రీజ్డ్. ఓకే, నౌ టు గెట్ ఎ న్యూ క్వాంటిటీ ఈక్వల్ టు ఒరిజినల్ క్వాంటిటీ ఇంటూ ఫ్రాక్షన్. ఇట్స్ అ ఫార్ములా. It is the formula. What is the original quantity? 2000 into what is the fraction? 6:5. 6/5. డైరెక్ట్గా రాసేద్దాం, ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందామా. క్వశ్చన్లో ఇంక్రీజ్ అని ఇచ్చాడు కాబట్టి బిగ్గెస్ట్ నెంబర్ న్యూమరేటర్లో ఉండాలి, స్మాలెస్ట్ నెంబర్ డినామినేటర్లో ఉండాలి. అర్థమైందా? బిగ్గెస్ట్ నెంబర్ ఏంటి 6 న్యూమరేటర్లో ఉండాలి, స్మాలెస్ట్ నెంబర్ ఏంటి 5 డినామినేటర్లో ఉండాలి. 6/5. ఈ టేబుల్లో ఎన్నిసార్లు పోద్ది? 5 4s 20 400, 6 4s 24 2400. It was the answer. Clear cut? అర్థమైందా? ఓకే, let's see in another class with a interesting topic. Thank you.